పాపికొండల అభయారణ్యంలో డ్రోన్ పరికరం ఎగురుతుంది. మనుషులు వెళ్ళలేని ప్రదేశాలకు ఈ డ్రోన్ పరికరాన్ని అధికారులు పంపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్రస్తుతం డ్రోన్ కెమెరా చక్కర్లు కొడుతుంది. అటవీ శాఖ అధికారులు ఈ డ్రోన్ పరికరాన్ని ఉపయోగిస్తూ సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ డ్రోన్ పరికరంలో ఏదైతే తయారు చేశారో ఆ సీడ్ బాల్స్ అన్నిటినీ ఈ పరికరంలో వేసి దాన్ని ఆకాశ మార్గం ద్వారా పంపించి ఎక్కడైతే అటవీ ప్రాంతం పలసగా ఉందో, ఎక్కడైతే మొక్కలు తక్కువగా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఈ సీడ్ బాల్స్ని వెదజల్లించడం జరుగుతుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఈ సీడ్ బాల్స్ వెంటనే మొలకెత్తడం జరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 4 లక్షల సీడ్ బాల్స్ వేసేందుకు ప్రణాళిక చేశామని, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, అన్ని పనులు జరుగుతున్నాయని సబ్ డిఎఫ్ఓ అనూష్ తెలిపారు. ప్రస్తుతం అయితే అన్ని రేంజ్ల్లోనూ ఈ డ్రోన్ పరికరాన్ని తీసుకువచ్చి సీడ్ బాల్స్ వెదజల్లడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అయితే మాత్రం అన్ని పనులు జరుగుతున్నాయని తెలిపారు.